కేతనపల్లి సంఘటన గురించి మాట్లాడడానికి స్థానిక నేత గోగుల రవీందర్ రెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగింది, ఎందుకు పోలీసులు ఆ విధంగా ప్రవర్తించారు, ఈ కేసులు ఎందుకైనా అనుకోవచ్చు? వాస్తవానికి ఏదైతే మొన్న జరిగినప్పుడు మున్సిపల్ ఎన్నికలలో రాజ్యాంగానికి లోపడి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ కలిసి అక్కడ కేతనపల్లిలో పోటీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 22 వార్డులలో ఏకపక్షంగా 14 వార్డులు బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలిచిన తర్వాత మాకు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకుంటూ మేము వెళ్ళేసి నామినేషన్ వేద్దామని చెప్పేసి అక్కడ ఏదో చైర్మన్ ఎలక్షన్ చేసుకుందామని చెప్పేసి బయలుదేరిపోవడం జరిగింది 16వ తారీఖు. ఆ రోజు కూడా విపరీతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులు కాదు, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అడ్డుకొని మా సమయాన్ని అంతా వృధా చేసి మీ సమయం అయిపోయిందని చెప్పేసి ఆ రోజు వాయిదీసిండ్రు. దాని తర్వాత తెల్లారి 17వ తారీఖు రమ్మంటే మళ్ళీ 17వ తారీఖు కూడా పోయినాం. 17వ తారీఖు కూడా సేమ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పటికీ మా దాంట్లో ఉన్నటువంటి 21వ వార్డు కౌన్సిలర్ పైన ఏదో పిటిషన్ ఉంది, మీరు ఇక్కడ ఆగండి అంటే, సరే మీరు అంటున్నారు కాబట్టి 21వ వార్డు కౌన్సిలర్ని ఇక్కడ ఉంచుదాం, మిగతా 13 మందిని పంపించండి అని చెప్పేసి లోపలికి పంపినాక ఏదైతే ఏసీపీ గారు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించి ఒక ఎస్ఐని పిలిచి అక్కడ ఎంక్వైరీ చేపిస్తే ఆమె స్పష్టంగా చెప్పింది, ఎలాంటి భయభ్రాంతులు కానీ గురి కానీ నేను ఇక్కడ కాలేదు, నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేయలేదు, ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను స్వచ్ఛంగా నా స్వచ్ఛందంగా నేను పోయినా అని చెప్పిన తర్వాత ఒక బైక్ ఎక్కించి ఆమెను కూడా పంపినాం. మిగతా ఎవరు వెళ్ళొద్దంటే ఎవరో మేము సహకరించి ఆగినాం. అక్కడే మా కళ్ళ ముందే వివేక్ ఒక 4-5 కార్లు వేసుకొని పెద్ద మొత్తంలో ర్యాలీ గనలకు పోతా ఉంటే మేము అడ్డుకున్నాం. ఇది ఎక్కడైనా మాకే లేని నిబంధనలు, వాళ్ళకి లేని నిబంధనలు మాకే ఉన్నాయా, వాళ్ళని ఎందుకు పోనిస్తాం, మమ్మల్ని ఎందుకు పోనీరని చెప్పేసి మేము అడిగినాం. అడిగే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్ళదాడి మొదలుపెట్టిండ్రు. ఈ గొడవలోనే ఈ కాన్వాయ్నంత లోపలికి పంపిన తర్వాత విపరీతంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్లతో ఇసురుతూ ఉంటే మమ్మల్ని మేము రక్షించడం మేము పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చైర్మన్ కూడా డిస్టర్బ్ చేద్దామనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మూలరాజిరెడ్డి గారి కారు పైన పాషా అనే వ్యక్తి మందమరిలో ఉంటాడు. ఆయన ఒక పెద్ద బండరాయి తీసి ఆయన కారు కొడితే అద్దాలు పగిలి అట్నే స్కిప్ అయి వచ్చేసి కానిస్టేబుల్ తల తగిలితే ఇక్కడ తల గాయమైంది. ఆయనకు ఇసిరింది వాళ్ళు, దెబ్బ తగిలింది వాళ్ళ కానీ వాళ్ళు ఏమో చెప్తా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ నేతలే కానిస్టేబుల్ని కొట్టారు బండితో అంటూ కూడా వాళ్ళు వాదన వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, పోలీసు వాళ్ళు కూడా వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోలలో ఎవరు కొట్టిందో చెప్పమనండి, స్పష్టంగా కనబడుతుంది. పాషా అనే కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొట్టింది ఆ దెబ్బ. అది మర్చిపోయి ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన 2 కేసులు బుక్ చేసి నిన్న పెద్ద మొత్తంలో రాద్ధాంతం చేసేసి బాల్కసుమన్ ఇంటి మీద పెద్ద 1000 కొద్ది పోలీసు వాళ్ళు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అదే క్రమంలో మంచిర్యాలలో ఉండే నా ఇంటికి పొద్దునే 3 ఎస్ఐలు ఒక 20-30 మంది పోలీసు వాళ్ళు వచ్చేసి నేను ఇంట్లో లేని సమయంలో మా మిస్సెస్ను వేధించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తుంటూ నానా మాటలు అంటూ బెదిరించి ఆ ఇంట్లో చొరబడి ఇల్లు మొత్తం చెక్ చేశారు. చేసి ఇంట్లో లేను నేనని చెప్పినా కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి 2 సార్లు ఇల్లు చెక్ చేసిన తర్వాత నా అపార్ట్మెంట్లో ఇంట్లో సోదాలు చేయాల్సిన అవసరం పోలీసులకు ఏముంటుంది? మీరు ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా పాల్గొన్నారా? మీ ఇంట్లో ఏమన్నా ఆయుధాలు గిట్ల ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. నన్ను అరెస్ట్ చేయాలి, ఈ కేసులలో 2 కేసులలో నేనున్నా, నన్ను అరెస్ట్ చేయడం కోసం ఇదంతా డ్రామా. దానికి ఇంత పెద్ద డ్రామా అవసరం లేదు. సరే, నా పైన కేసులు పెట్టిన నన్ను అరెస్ట్ చేయడం కోసం నా ఇల్లు చెక్ చేసినారు, దాన్ని కూడా ఓకే యాక్సెప్ట్ చేద్దాం. నా పక్కన ఉన్న ఇంకా 14 ఫ్లాట్లలో కూడా వెళ్ళి నా ఇల్లు ఏ రకంగా సోదా చేశారో ఆ 14 ఇళ్లను కూడా ఆ రకంగా సోదా చేశారు. వీడు అబ్బా జాగిరా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాగిరా ఏమన్నా, లేకపోతే ఆ మంత్రి వివేకానందుడి జాగిరా? ఏ రకంగా ఇల్లు చెక్ చేస్తారు? పక్క 14 ఫ్లాట్లు రాజ్యం చెకింగ్ చేసి ముందు ఏమన్నా నోటీసులు లాంటివి ఏమైనా ఇచ్చారా మీకు? నోటీసులు లేవు, కనీస అనుమతులు లేవు, కారణాలు చెప్పడం లేదు. అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బానిసలుగా మారిన ఈ పోలీసులు సిగ్గు శరం చంపుకొని నరాలు తెంపుకొని ఆ ఇళ్ళల్లో చెక్ చేసుకొని పోయి మధ్యాహ్నం 2-3 అయ్యేదా కూడా అక్కడే ఉండి సాయంత్రం అట్లా వెళ్ళిపోయినారు. తర్వాత సరే అని చెప్పేసి బాల్కసుమన్ అరెస్టు, రిమాండ్ కూడా అయిపోయింది. తర్వాత దానికి సంబంధించి ఆ మంచిర్యాల జిల్లాకు బంద్ పిలుపు ఉండేది, ఆ బంద్ కూడా సక్సెస్ అయింది. దాంట్లో భాగంగా ఏదైతే చైర్మన్ ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా అక్కడ మహిళా కౌన్సిలర్లు అక్కడ కూర్చొని ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు యాక్చువల్గా టీ బ్రేక్ అనేది ఇవ్వద్దు, ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా చైర్మన్ ఎలక్షన్ అవుతుంది, ఇది నామ్స్ ప్రకారం జరగాలి. కానీ టీ బ్రేక్ అని చెప్పేసి ఈ ఎలక్షన్లో కూడా టీ బ్రేక్ ఇచ్చారు. వాళ్ళు టీ బ్రేక్ ఇచ్చారు. వాస్తవం టీ బ్రేక్ ఉండదు, ప్రమాణ స్వీకారం అయిపోగానే చైర్మన్ ఎలక్షన్ చేయాలి. కానీ టీ బ్రేక్ అని చెప్పేసి డ్రామాలు ఆడుకుంటూ బయటికి వాళ్ళు పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఈ మహిళా ప్రజాప్రతినిధులపైన చేతులు వేయడం, వాళ్ళ ప్రైవేట్ స్పాట్స్ దాగడం, రాక్షసానందం పొందుతూ ఉంటే ఎంపీ ఎమ్మెల్యే వంశీ వివేక్ ఇద్దరు అక్కడే ఉన్నారు, మంత్రి కూడా అక్కడే ఉన్నప్పుడు ఈ మహిళలు పోయి మీకు దండం పెడతా ఎమ్మెల్యే గారు, మీకు దండం పెడతా ఎంపీ గారు, మమ్మల్ని కాపాడండి,
మీ కౌన్సిలర్ మా పైన దాడి చేస్తూ ఉన్నారు, మీ మహిళలు అన్నా కూడా నవ్వుకుంటూ సైగలు చేసి ఇంకా దాడులు చేయించారు తప్పితే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయలేదు. వీళ్ళ అరుపులకు విని బయట నుంచి పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళని కూడా మీరు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ ఎంఆర్ఓతో బయటకు వెళ్ళగొట్టించారు. ఎంఆర్ఓ కూడా ఏమంటాడు, మీరు తెంచుకోండి అంటున్నాడు తప్పితే ఆయన ఇన్వాల్వ్ అయితే లేడు. ఎంపీ ఎమ్మెల్యే సమక్షంలో వాళ్ళ కనసాగిరితోటి అక్కడ మొత్తం కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవ చేస్తే 14 మంది కోరం ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము చేతులెత్తి దండం పెట్టి మాకు ఎలక్షన్ చేయండి, చైర్మన్ ఎలక్షన్ చేయండి అని చెప్పి మొక్కినా కూడా కనీసం ప్రాధాన్యపడ్డా కూడా వినకుండా ఏకపక్షంగా మళ్ళీ వాయిదేశారు. అంటే మీకు అధికారం మీ చేతిలో ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చిన దుర్మార్గాలు, మీ ఇష్టం వచ్చినటువంటి రాక్షస పాలన కొనసాగిస్తూ ఉంటే ప్రజాక్షేత్రంలో మీ మెడలు వంచే రోజులు త్వరలోనే వస్తాయి. ఇప్పుడు మీకు 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళకి కేవలం 7 మంది మాత్రమే కౌన్సిలర్. వాస్తవంగా మీకు వాళ్ళు పోటీ కూడా కాదు. ఎందుకు ఇంత హంగామా చేసిరు అనుకోవచ్చు. అక్కడ ఏదో రకంగా ఈ కౌన్సిలర్ను బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు కూడా వాయిదా 17 తారీఖు కూడా వాయిదా పడితే మరొక 15 రోజుల నుంచి 3 నెలల వరకు టైం పెంచుతారు. ఈ టైంలోపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి మన వైపు లాక్కొని చైర్మన్ ఎలక్షన్ మనం చేసుకోవాలంటే ఒక నీచమైన ఆలోచనతో ఇదంతా కుట్రలు జరిగిన తప్ప మరొకటి కాదు. చేతనైతే ప్రజాక్షేత్రంలో పోటీ చేసి గెలవాల్సింది. నేను ఓడగొట్టినప్పుడు సైడ్ కూర్చోవాలి. ఇలా మా ప్రభుత్వం లేదు, మేము పక్క తప్పుకొని వాళ్ళకి అవకాశం ఇచ్చిన పాలించమని. ఆ రకంగా చేత కదా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు ఇంత దిగజారాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు, అందుకే మేము సింగిల్గా పోటీ చేసాం. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు లేదు కాబట్టి వాళ్ళు సిపిఐ తోటి జతగట్టినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ అన్ని పార్టీలు అన్నింటిని కలుపుకొని పోటీ చేసిండు. నీకు బలం లేదనేదే కదా. నీకు బలం లేక దిగజారి అంత పోటీ చేసినా కూడా అతి తక్కువ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ ఒక అధికారం కోల్పోయింది. మీతో కలిసి ఉన్న సిపిఐ పార్టీని మీ అహంకారాన్ని, మీ దుర్మార్గాన్ని, మీ చేతగాని పాలన చూసింది కాబట్టి వాళ్ళు అందులోకి బయటకు వచ్చేసి మాతో పొత్తు కలిసిండ్రు. అంటే మీరు పొత్తులు కలిస్తేనేమో నీతి, మేము కలిస్తేనే అవినీతి. సిగ్గుండాలి కదా. మరి మీరు దీనికంటే ముందు మీరే కదా పొత్తు పెట్టుకున్నది. అప్పుడు తెలియదా మీకు బలం లేదని? ఇలా కొత్తగా బలాలు గుర్తుకొస్తున్నాయా? నిజంగానే బలాలు ఉంటే మరి మీరు పోటీ చేసిన చోట్ల ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎంతమంది గెలిచినారు? ఇలా పెరిగిన ఓటింగ్ ఎంత బీఆర్ఎస్ పార్టీకి? దాన్ని జీర్ణించుకోలేక దిగజారి ప్రవర్తిస్తున్నారు తప్ప 100% కేసీఆర్ గారి నాయకత్వాన ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలను ప్రస్తావించుకుంటూ నిలదీసుకుంటూ ముందుకు పోతుంది తప్పితే ఈ అక్రమ కేసులకు భయపడి ఒక్క అడుగు కూడా వెనక్కు వేయమని చెప్పేసి హెచ్చరిస్తాం. ఆ పట్ల కాంగ్రెస్ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మహిళా కౌన్సిలర్లంతా కూడా ఉమెన్ కమిషన్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు కంప్లైంట్ చేశారు. మరి సంబంధిత ఎవరైతే చర్యలు చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, యాక్షన్ తీసుకోకుండా కేవలం బాల్కసుమన్ మాత్రమే టార్గెట్ చేసి జైలుకు పంపించారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంట? నేను అదే అంటున్నా కదా. ఏదైతే మహిళలు అత్యున్నత గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాం. ఆ మహిళలను ఆ మంత్రి సాక్షిగా, ఎంపీ సాక్షిగా చేతులెత్తి మొక్కుతూనే పాపమనని ఈ ప్రభుత్వం ఇలా మహిళా కమిషన్ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నది. వాళ్ళ మహిళా కమిషన్ ఎవరైతే ఆ బాధితులుగా పోయి చెప్పుకున్నటువంటి సమస్యను తీర్చకపోను బాల్కసుమను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినప్పుడే వీళ్ళ సిగ్గుమాలితనం బయటపడతా ఉన్నది, వీళ్ళ అహంకారం, దౌర్జన్యాలు బయటపడతా ఉన్నాయి. వాళ్ళ పట్ల న్యాయం జరుగుతుందని మాకు ఎక్కడ కూడా నమ్మకం లేదు. 100% ప్రజాక్షేత్రంలోనూ వీళ్ళని దోషులు నిలబెడతాం. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏదైతే సహకరిస్తున్న అధికారులను, ఏదైతే ఇప్పుడు అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఈ ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్తే మున్సిపాలిటీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో ఏదైతే జగ్గారెడ్డి కూడా పోలీసుల మీద అసభ్యకరంగా మాట్లాడుతూ కూడా వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆయనకు సంబంధించినటువంటి చర్యలు లేవు. ఆయనను కూడా ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేసినట్టు కూడా స్పష్టంగా ఎక్కడ కూడా కనబడట్లేదు. ఆయనకు కూడా ఎలాంటి రిమాండ్ లేదు. కేవలం బాల్కసుమన్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం హడావుడి చేసి పూర్తి మొత్తంలో రిమాండ్కి పంపించారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ప్రభుత్వానికి సంబంధించి అనుకూలంగా వివరిస్తున్నారు అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గన్మెన్ కొట్టిన కేసు ఉండదు, జగ్గారెడ్డి అయినటువంటి పోలీసులను తిట్టిన కేసు ఉండదు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులను, ఒక డిఎస్పీ, సిపి స్థాయిలో ఉన్న అధికారులను కూడా నోటితో దుర్భాషలు ఆడినా వాళ్ళపైన చర్యలు ఉండవు. కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలకు మద్దతుగా నిలబడ్డ మా పైన ఎలాంటి ఆధారాలు లేకున్నా అక్రమంగా కేసులు బుక్ చేసి బతకడమే వాళ్ళ పాలన అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. ఇందిరమ్మ పాలన అంటే ఇందిరమ్మ పాలన ఏదో కాదు. గతంలో ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ విధించారు. తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఎమర్జెన్సీ విధించారు. అంటే ఏదైతే చెప్పుకోవడానికి పోతే పట్టుకొని తంతా ఉన్నారు తప్పితే చెప్పుకొని పోయిన బాధను పడిన పరిస్థితులు వాళ్ళు లేరు. ఇది ఈరోజు జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో కూడా ఎంపీ అరవింద్ కూడా పోలీసుల పట్ల చాలా దారుణంగా మాట్లాడారు. ఆయనకు సంబంధించినటువంటి అంశంలో కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేయడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ వేరు కాదు, రెండు ఒకటే. బయటికి చూడమే వేరు అంటారు కానీ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే ముందు స్పందించేది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులే.
ఇలా అరవింద్ మన బీజేపీ ఎంపీ అరవింద్ కానీ లేకపోతే రఘునందన్ రావు కానీ ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకున్నా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెవులకు ఇనసొంపుగా ఉంటుంది, సంతోషిస్తారు తప్పితే మీరు మాట్లాడుతున్న తప్ప అని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా స్పందించడం కాదు కదా, కనీసానికి తప్పు అని కూడా ఇక్కడ ఖండించిన దాఖలాలు లేవు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ అంటే లాగులు తడుస్తున్నాయి కాబట్టి ఉలికి పడుతూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో వీళ్ళకి మద్దతు దొరుకుతూ ఉన్నది, వీళ్ళని ఆదరిస్తూ ఉన్నారు, మనం పట్టించుకుంటలేనటువంటి ఒక అభద్రతా భావంలో మా పైన చర్యలు తీసుకుంటారు. ప్రతిసారి కూడా మీరు పోలీసులను కాకి బట్టలు పక్కన పెట్టి కాంగ్రెస్ బట్టలు వేసుకోండి అంటూ కూడా మీరు వాళ్ళ మీద సీరియస్ అవుతూ ఉన్నారు. ఎందుకు అనుకోవచ్చు? పోలీసులు ప్రభుత్వానికి లోబడి పనిచేస్తున్నారు అనుకోవచ్చు, ఎట్లా చూడవచ్చు అంటారు? అది ఒక్కటే కాదు, పోలీస్ స్టేషన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ స్టేషన్ తీసేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను పెట్టుకోవాలంటున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ కండువలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని ఈ కాకి డ్రెస్ తీసి పక్కకు పెట్టేసి మొత్తం వాళ్ళ బూట్లు నాకమని కూడా చెప్తాం పోలీసు వాళ్ళకి మేము. ఎందుకంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏముందండి? ఒకవైపు మహిళా సోదరిమణులు మేము ప్రజాప్రతినిధులు చేసిన కర్మానికి మా పైన దాడి చేస్తూ ఉన్నారంటే కూడా స్పందించిన ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పీకితే ఎంత సపరేట్గా, లేకపోతే ఈ పీసీ ఏదైతే వీళ్ళది ఉందో తెలంగాణ భవన్ వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ భవన్ ఉందో దానిలోకి షిఫ్ట్ కావాలి ఈ డీజీపీ కానీ వీళ్ళందరూ కానీ. ఇక వాళ్ళతో ఎలాంటి రక్షణ రాదు అనేది నిజం. వాళ్ళకు జీతాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ కాదు కదా, ప్రభుత్వం నుంచి జీతాలు వెళ్తాయి కదా. అది ప్రజలకు తెలుసు, మనకు తెలుసు. కానీ పోలీసు వాళ్ళు ఏమనుకుంటారంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ మాకు జీతాలు ఇస్తున్నది, కాంగ్రెస్ పార్టీ మాకు ఈ కార్లు కానీ బంగ్లాలు కానీ కొనిచ్చిందనే భావనలో ఇలా పోలీసు యంత్రాంగం ఉన్నది. ప్రజలందరికీ తెలుస్తున్నది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దానికి ఒక రోజు చరమగీతం పాడే రోజులు వస్తాయి, డెఫినెట్గా సమాధానం చెప్తారు.